నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తాం. జగిత్యాలలో మంత్రి అజారుద్దీన్ పర్యటన. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్. మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు, లారీల రూటు మార్చాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆర్టికల్ నెంబర్ 3ను అమలు చేసి యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కుమ్రయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ హాజరై అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు సందేశం ఇచ్చిన మంత్రి రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. The Telangana Rising 2047 vision document embodies the commitment inspired by Dr. Baba Saheb Ambedkar's ideals of ensuring social, economic and political justice for every citizen. We are governing the state with people-centric policies to achieve planned development and encourage public participation. We have identified the state into 3 global themes: pure and red. 99
the People's Governance Progress Plan with the aim of bringing the welfare schemes and development programs of the People's Government closer to the people. The 1998 People's Government Progress Plan has been successfully implemented in Jagtial district from March 6, 2026 to June 2, 2026. The plan focuses on 10 key points with effect from village to district. First, to Brata, pending 5-7, road safety. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం 200 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ పెంచే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు 126 కోట్లు జమ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, డీసీపీ రామరెడ్డి, డిఆర్ఓ రాజేశ్వరి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఆర్డీఓ బి గంగయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు పాల్గొనేందుకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ వ్యవస్థగా, 2040 నాటికి $3 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సిపి అంబర్ కిషోర్ ఝా పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి సేవా పథకాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, మారుమూల ప్రాంతాలు సైతం అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని తెలియజేశారు. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లోనే ఇదే ఒరవడితో పనిచేస్తూ రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్యం పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేయర్ మహంకాళి స్వామి హాజరై పాలకవర్గం అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 60 సంవత్సరాల
తెలంగాణ పోరాటంలో ఎంతోమంది అమరులై మనకు ఈ స్వాతంత్రం సాధించి పెట్టిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ గత 12 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో గౌరవనీయులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణను మొత్తం నిర్వీర్యం చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. RG1 సీఎం లలిత్ కుమార్ తెలంగాణ అమరవీరులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జీఎం కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు తెలంగాణ రన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణిలో ఉన్న ప్రతి సింగరేణి ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి గనుల మీద, ప్రతి డిపార్ట్మెంట్ల మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజును మనము స్వేచ్ఛావాయువులు ఎట్లా ఉంటాయో మన కండ్ల ముందు చూసాం. తెలంగాణ పోరాటం మన కండ్ల ముందు చూసాం. అందులో మన సింగరేణి ఉద్యోగుల పాత్ర మనము మరువలేనిది. ఆ రకంగా తెలంగాణ అయిన తర్వాత కూడా సింగరేణి అనేది తెలంగాణలో ముఖ్యమైన ప్రభుత్వ సంస్థగా పనిచేస్తూ మన సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లనే సింగరేణి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ దివ్యదర్శన్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ బంగారి రమేష్, మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ మహేష్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాదాసి సతీష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల బలిదానాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఖమ్మం గణేష్, కృష్ణ, దైత కుమార్, విద్యాసాగర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యాలయాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కలికోట రామ్మోహన్, సహకార సంఘ చైర్మన్ వెంకట రమణారెడ్డి, సర్పంచ్ భవానీ, మాజీ జెడ్పీటీసీ రవీందర్, సర్వర్ పాషా, చాడ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి శరత్ బాబు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమాకాంత్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్,
గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లా మోహన్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కత్తెరపాక కొండయ్య జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నూగిళ్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు వందలాది మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసినట్టు గుర్తు చేశారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పుష్పలత, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మోతీరాం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వేణు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి మంజుల, స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ధీరజ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సహబేజ్ ఖాన్, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రత్యేక అధికారిని జ్యోతి జెండాను ఆవిష్కరించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ధీకొండ రమేష్, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ శ్రావణి పాల్గొని జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక మంది ఉద్యమకారుల త్యాగాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తొలిసారి అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, కౌన్సిలర్లు నిమ్మల నాగరాజు, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, నల్వాల తిరుపతి, జుంబర్తి దివాకర్ పాల్గొన్నారు. మన భాష, మన యాస, మన హక్కుల కోసం 6 దశాబ్దాలుగా సాగినటువంటి నిర్విరామ పోరాట ఫలితం మన పచ్చని తెలంగాణ. మన తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి క్షణాలు, ఆ భావోద్వేగ క్షణాలు మనం చూసే ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క వర్గం, ఉపాధ్యాయులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి మా హక్కులు మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలన్నీ మాకు కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. సుష్మా స్వరాజ్ గారు మా యొక్క పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ లేకున్నా బేషరతుగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి తెలంగాణ తెచ్చిన ఘనత మా భారతీయ జనతా పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నా. కానీ మేము తెలంగాణ తెస్తే మేము తెచ్చినామని చెప్పుకున్న కేసీఆర్ దళితునికి ముఖ్యమంత్రి చేస్తానో చేయలేడు, అట్లా ఎన్నో మాటలు తప్పిండు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ యొక్క అప్పుల తెలంగాణ చేసిన ఘనత టీఆర్ఎస్ది, కాంగ్రెస్ అని నేను తెలియజేస్తున్నా.
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే పెట్రోల్ డీజిల్ పైన వ్యాట్ తగ్గించాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తోడు దొంగల్లా చెప్పంటున్నా. రెండు రాజకీయ పార్టీలు, అటు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఏ విధంగా ఇక్కట్లో గురి చేస్తుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక సమస్య లేకుండా, ఇక్కట్లు లేకుండా పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడంతో పాటుగా రైతాంగాన్ని పెట్టుబడి కూడా సమకూర్చిందని చెప్పి అంటున్నా. అసలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పెట్టుబడి సమకూర్పు అనేది ఎవరి ఆలోచనకు రానటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ రైతు బంధు అనేటి ఒక భావనతోని పంటకు 5,000, 2 పంటలకు 10,000 కల్పిస్తే ఇవాళ ఎన్నికల సమయంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ఇలా కేసీఆర్ గారు 10,000 కల్పిస్తున్నారు, మేము అధికారానికి వస్తే 15,000 అన్నాడా. ఇలా 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కొందరు ఇష్టారీతిన పాలిస్తున్నారని విమర్శించారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని నూతన వసంతంలోకి మళ్ళీ అడుగు జరుగుతూ ఉంది. ఆనాటి ఉద్యమ నాయకుడు, మన ప్రీతమ నాయకులు, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. రాష్ట్రం సాధించుకున్న తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది దేశంలోనే ఒక ఉత్తమమైనటువంటి రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కానీ జాతీయ ఆదాయంలో కానీ మరి అన్ని రాష్ట్రాలకు మిన్నగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ 2.5 సంవత్సరాల కాలంలో తిరిగి తెలంగాణ వ్యతిరేక కుట్రదారుల ఫలితంగా రాష్ట్రం మళ్ళీ వట్టిపోయేటువంటి పరిస్థితి వస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, కమిషనర్ రమేష్ జెండాను ఎగురవేశారు. కోర్టు ప్రాంగణంలో పెద్దపల్లి సివిల్ సబ్ జడ్జ్ భవానీ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, సింగిల్ విండో సహకార సంఘంలో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు జెండాను ఎగురవేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మండల అధ్యక్షులు సురేందర్రావు, పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏళ్ల బాలరెడ్డి, బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సౌళ్ల క్రాంతి జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ లచ్చాలు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుమలత జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్ తుమ్మల రాంబాబు, బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్మన్ రుబ్లానాయక్, నందిమేడారం సింగిల్ విండో కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ దాసరి మనోహర్ రెడ్డిని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇలా సుభిక్షంగా ఉండడానికి నాడు కేసీఆర్ గారు ముంగటుండి ప్రాణాలు ఒడ్డుదిగి సాధించినటువంటి తెలంగాణను, ఈ తెలంగాణ రాష్ట్రానికి మరో స్వతంత్రం వచ్చిన వేళ ఇవాళ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున తెలంగాణ సంబరాలు జరుపుకోవడం విశేషంగా భావిస్తూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో మరి జూన్ 2 తారీఖు రోజు ఆర్టికల్ 3 ద్వారా అసెంబ్లీలో బిల్లు పెట్టి, పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్న దినంగా మరి మనం అందరం కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన చావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణ సాధించేదాకా మరి అహర్నిశలు కష్టపడి 4 కోట్ల ప్రజానికానికి ఆశాభిన్నం ప్రతిబింబమైనటువంటి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మల లక్ష్మీనరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. 2.5 కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనం బాట పట్టిందన్నారు. ఆంధ్ర పాలకులు మళ్లీ నీళ్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారని వాపోయారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. 60 ఏళ్ల ఆకాంక్ష మరి ఎన్నో ఉద్యమాలు నడిచిన తర్వాత గాంధీ మార్గంలో గౌరవనీయులు కేసీఆర్ గారు మరి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పునాదులే మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవాలి, మన నియామకాలు మనం చేసుకోవాలి, మన నీళ్లు మనం వాడుకోవాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ ప్రజలు మరి వారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత వారి కళను సాకారం చేసి మరి వారి మొత్తం నీళ్లు కానీ నిధులు కానీ అన్ని తీసుకురావడం అంటే నియామకాలు చేయడం జరిగింది. మరి గత 2.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి. మొన్ననే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యక్తి పోయి మానాడులో అసలు తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో మీనింగ్ లేదంటున్నారు. 10 సంవత్సరాలు ఎవరైనా సాహసించిండ్రా అంటే మరి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మరి దాని మీద మరి ఎవరు కూడా మరి ప్రకటన చేయలేదు, తప్పు అని ప్రకటన చేయలేదు. ఈరోజు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసి భారతదేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా రైతాంగ విషయంలో కావచ్చు, విద్యుత్ రంగ విషయంలో కావచ్చు, అన్ని రంగాలలో ఒక భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిన మహనీయులు మన కేసీఆర్ గారని సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాస్తుంది దాదాపు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం ఎటుపోతుంది, ఎటు ప్రయాణం అవుతుంది, ఎంత అన్యాయం గురవుతుంది. బడుగులు పేదలు అన్యాయం గురై కేవలం కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు చేరువవుతున్నాయి, అన్యాయం గురవుతున్నాయని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వ పథకాలు పెడితే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకులకు సంబంధం లేకుండా నేరుగా పేద వర్గాన్ని ఇంటికి దరిచేరినది. అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజారుద్దీన్. తాను బ్యాటింగ్ ఎంత స్పీడ్ గా చేస్తానో మంత్రిగా కూడా అదే స్థాయిలో పనిచేస్తానన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మైనార్టీలకు అనేక సమస్యలు ఉన్నాయని, ఇందుకోసం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని స్థానిక మంత్రిని కోరారు. జిల్లా కేంద్రంలో ఈద్గా, కబ్రస్థాన్ సమస్యలను కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఉర్దూ పాఠశాల సమస్యను త్వరలో పరిష్కరిస్తానన్నారు. జగిత్యాలలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. जो तेलंगाना रैंकिंग में 2047 का जो रैंकिंग है तो
कभी कोई सोचा भी नहीं था, कोई स्टेट में भी दूसरे स्टेट में कोई भी नहीं सोचा था। उनके अलग आइडियाज होते थे, वो अपनी तरह से काम करते थे। हम लोग को उनसे कभी भी हम मिलते तो हमको उनकी तरफ से नए नए आइडियाज मिलते। आप उनका भी हम भी मैं भी और जितने भी लोग यहाँ पे बैठे नूरी साहब भी यहाँ पे बैठे हैं, हम तो उनका शुक्रिया अदा करना चाहिए कि वो माइनॉरिटीज के लिए, एससीज के लिए, एसटी के लिए इतना आगे और बीसी के लिए इतना आगे लेके जाना चाह रहे हैं, क्योंकि ज्यादा से ज्यादा उन्होंने एजुकेशन में लोग को बनाना चाह रहे हैं। क्योंकि जो जितना भी आप एजुकेशन जिसका भी अच्छा होगा, जो भी कम्युनिटी का एजुकेशन अच्छा होगा तो कम्युनिटी आगे बढ़ेगी। तो एजुकेशन पे ज्यादा वो दे रहे, तो आप लोग जितने भी लोग हैं आप लोग एजुकेशन पे ज्यादा जोर देना चाहिए। और टिमरीज के बारे में भी थोड़े बहुत चीजें मुझे मालूम हुई, उसके ऊपर भी मैं गौर करूंगा। मैं नोट कर लिया हूँ, उसके बाद में जाके उसमें भी देखेंगे। क्योंकि मुख्యంగా మీరు కూడా మైనారిటీ మినిస్టర్ అని ఒక 4 నెలలు పనిచేశారు. మైనారిటీ సమాజం మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు. ఆజాద్ భాయ్ చాలా సోమ్యుడు, చాలా జెంటిల్‌మ్యాన్ ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మన ఎందుకంటే ఇద్దరు ఒకటే ప్రమాద స్వీకారం చేశాం కాబట్టి పర్సనల్గా నేచర్ తెలుసు. ఆజాద్ భాయ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకొని మినిస్టర్ గారు పెట్టుకొని మన సమస్యలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మైనారిటీ సోదరులకు కానీ ఇంకా వివిధ వర్గాల మైనారిటీ శాఖలకు సంబంధించిన వివిధ స్కూల్స్ సంబంధించిన కానీ ఇంకా కాలేజ్ సంబంధించిన విషయాలు కూడా పరిష్కారం చేసే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ప్రజాపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఏదైతే 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజల వద్దకే అధికారులను పంపించి అనేక సమస్యల పరిష్కార విషయంలో కానీ ఈరోజు అనేక సంక్షేమానికి సంబంధించిన చాలా సందర్భాలు చెప్పిన సంక్షేమానికి పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ఇండ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతోందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జరిగిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నట్టు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. గృహ నిర్మాణాలు పూర్తి కాబట్టి వారి ఇంటి ప్రవేశం చేసేటువంటి కార్యక్రమం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఓ పండగ వాతావరణంలో పేదలందరూ కూడా తమ జీవిత కాల చిరకాల స్వప్నము సొంతింటి కళ నిర్మాణం కాబడి ఆ గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా వారి యొక్క ఆనంద బాష్పాల మధ్యలో జరిగేటువంటి కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు జిల్లా హౌసింగ్ సంబంధించిన అధికారులు, అనేక మంది ప్రోటోకాల్ సంబంధించిన అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓస్, ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి పేదవారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసే సందర్భంలో వాళ్ళందరూ ఈరోజు పాల్గొనే సందర్భం. తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు వరకు పేదవారి సొంతింటి కల నెరవేరిన వారి సంఖ్య 2720 మందికి ఇల్లు మంజూరు కాబట్టి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేపట్టబడి ఆ మంజూరైన డబ్బుతో నిర్మాణం చేసుకున్న వారి ఇండ్ల సంఖ్య ఈ రోజుకు ఇండ్లలో పోయిన వారి సంఖ్య అధికారికంగా 2720. ఈనాటి ఆనరేబుల్ ముఖ్యమంత్రి గారి ద్వారా కుమార్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం రాష్ట్రంలో 1 లక్షలు ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయిన అవకాశంలో అక్కడ ప్రత్యేకంగా కొన్ని ఇల్లు గృహప్రవేశాలు పార్టిసిపేట్ అయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో పూర్తి అయిన ఇందిరమ్మ ఇల్లుకి కూడా సేమ్ టైంకి ఇనాగ్రేషన్ మరియు గృహప్రవేశాలు చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. దీని భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా 2720 ఇల్లు పూర్తి అయి ఇవాళ అన్ని ఇళ్లలో గృహప్రవేశాలు జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం
ఉగాది వరకు మన జిల్లాలో 1400 హౌసెస్ అండ్ 2 జూన్ వరకు మన జిల్లాలో దాదాపు 2700 హౌసెస్ అయిపోవాలి అని టార్గెట్ ఇచ్చారు. పెద్దపల్లి రూరల్ మండలం నిమ్మనపల్లి మీదుగా మట్టి తరలి వెళ్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిమితికి మించిన లోడ్ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మట్టి లారీల కారణంగా రహదారులు పూర్తిగా ఛిద్రమవుతున్నాయని వాపోయారు. రోడ్డు పక్కనే ఉన్న ఇండ్లలోకి దుమ్ము ధూళి వచ్చి అనారోగ్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వందలాది లారీలు భీకరమైన శబ్దాలతో వెళ్తూ ఉంటే భయాందోళనకు గురి అవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. మట్టి లారీలు రాజీవ్ రహదారి మీదుగా వెళ్లేలా చూడాలని, లేదు అంటే అడ్డుకుంటామని వారు తేల్చి చెప్పారు. కొదురుపాక సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుండి ఎలిగేడు మండలం లోకపడ గ్రామం నుండి పెద్దపల్లి మండలం నిట్టూరు నిమ్మలపల్లి గ్రామం నుండి అధిక లోడుతో మట్టి రవాణా చేయడం జరుగుతుంది. అయ్యా కలెక్టరు, మీరు అధిక లోడుకు మీరు పర్మిషన్ ఇచ్చారట, మీరు ఎలా ఇచ్చారు? మాకున్న రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఎన్నిసార్లు ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మా ప్రజల నిమ్మలపల్లి ప్రజల ఆవేదన మీకు గుర్తుకు రావడం లేదా? మేము మొదలుపెట్టుకుంటున్నాం. ఎన్నిసార్లు మీకు మొదలుమించినా మా నిమ్మలపల్లి ప్రజలను పట్టించుకోవడం లేదు. మొన్న ఆపినాం, నిన్న యాక్సిడెంట్ కావడం జరిగింది. దాని మీద కూడా కొంచెం కూడా స్పందించడం లేదు మీ అధికారులు. మాకు ఇందిరమ్మ ఇల్లు అని ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇటుక పార్టీ నుంచి 50% సబ్సిడీ ఇస్తాం, మీ ఇందిరమ్మ ఇళ్ళకు పంపిస్తామన్నారు. మా విలేజ్కి ఎన్ని పంపించారు మీరు చెప్పాలి మాకు ఒకసారి. అదేవిధంగా మా నిమ్మలపల్లి తరఫున మేము ఒకటే అడుగుతున్నాం, మా రోడ్లు మొత్తం నాశనమవుతున్నాయి. మా నిమ్మలపల్లి ప్రజలు ఎంత అల్లాడినా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ పర్యటించారు. ఆసిఫాబాద్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో ముదిరాజ్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన కుల గణనలో అత్యధిక జనాభా కలిగి వెనుకబడిన జాతిగా ముదిరాజులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మార్చాలని కోరారు. ముదిరాజు కులస్తులు విద్యావంతులను ఏకం చేసేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మా ఒక్క ఉద్దేశం ఏంటంటే మెరుగైన రిజర్వేషన్ సౌకర్యం కోసం ఏదైతే మేము పోరాడుతున్నామో, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే జీవో నెంబర్ 15 సాధించుకున్నామో, ఆ రోజు ముదిరాజులు బీసీ డి నుంచి ఏ గ్రూప్లోకి మార్చి ఇచ్చిన జీవోని మరి ఆనాడు హైకోర్టు కొట్టేయడం, మేము సుప్రీంకోర్టులో కేసు వేస్తే దాదాపు 10 ఏళ్ల కాలం తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర బీసీ కమిషన్కే దాన్ని పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఈ డేటా మీద చర్చలు విపరీతంగా జరిగి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. త్వరలో ఇప్పటికే మేము బీసీ కమిషన్ కూడా ఒకటి 2 పర్యాయాలు కలిసి రిక్వెస్ట్ చేసినాం. ఈ డేటా విస్తృతమైన డేటా మన చేతిలో ఉంది, అది ప్రభుత్వం వెలువరించిన డేటానే ఉంది కాబట్టి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామున్నే కొండపైకి చేరుకున్న భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించారు. క్యూలైన్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో అంజనారెడ్డి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 30,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ్ సుధాకర్. జగిత్యాల జిల్లా ధర్మపురి ఏఎస్ పాఠశాలలో నెల రోజులుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టెట్ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత ఇష్టపడి చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులు గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా 80 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బ్యాంకింగ్ అండ్ లీగల్ రంగ నిపుణులు విష్ణుప్రసాద్, ఏఎస్ పాఠశాల కరెస్పాండెంట్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు పిల్లి శ్రీనివాస్, లవన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఘోర తప్పిదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం వేదికగా జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగరవేశారు. ఇన్ఛార్జి ఎంపీడీఓ దివ్య సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జెండా ఎగరవేసేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే మొదట తాడు సరిగ్గా రాకపోవడంతో జెండా మొరాయించింది. దీంతో సిబ్బంది జెండాను కిందికి దించి సరిచేశారు. కానీ రెండోసారి జెండా తలక్రిందులుగా ఎగరవేశారు. గమనించిన అధికారులు జెండా మరోసారి కిందకి దించి సవరించారు. కనీస పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల బాధ్యత రాహిత్యం వల్లనే జాతీయ జెండాకు అవమానం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద వేడుకలో ఇలాంటి పొరపాటు జరగడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. యూరియా ఇచ్చే మొఖం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ చేశారని విమర్శించారు. కేవలం ఓట్ల అప్పుడు రైతు బంధు పడుతోందని ఎద్దేవా చేశారు. రైతులు కాళ్లు పట్టుకున్నా ధాన్యం కొనని పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ సమక్షంలో వీర్నపల్లి సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కోసం కాలర్లు పట్టుకుని ప్రశ్నించాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలలో రైతు డిస్కం పెడతా అని ఎందుకు చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యువల్ సీఎం అని విమర్శించారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపి ప్రతి నెలా రెన్యువల్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. పుష్కర తెలంగాణ ముష్కర్ల చేతిలో పడిందని ఎద్దేవా చేశారు. సరిగ్గా ఈ రోజుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం గడిచింది. మరి పుష్కర కాలంలో ఏం సాధించినాము అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేసుకున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేసుకున్నాం. పుష్కర కాలం గడిచింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తరిని కుక్కలు చెప్పిన విస్తార చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందనే దాంతో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరు అందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాపులు ఇస్తారట. యాపుల కొడితే మీకు యూరియా పంపుతామంటారు. అక్కడ షాపులు ఉంటాయి కదా యాపులో ఇచ్చేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ముగిశాయి. 12 రోజుల పాటు త్రివేణి సంగమ క్షేత్రంలో పుష్కర వేడుకల వైభవంగా నిర్వహించారు. నిన్న చివరి రోజు కావడంతో భక్తుల తాకిడితో క్షేత్రం సందడిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామునే పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. నదీమ తల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు, పితృతర్పణాలు, పిండ ప్రదానాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.